ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాకర్ రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం 47వ భాగం 4/8/25. జరాసంధ వధ అయిపోయింది. చెరలో ఉన్న వాళ్ళందరినీ విడిపించడం జరిగిపోయింది. ఇప్పుడు యుధిష్ఠరుడి రాజసూయం దగ్గరికి వచ్చి ధర్మతనయుడు ఆ దేవదేవుని అనుమతితో పరతత్వ విజ్ఞానం గల విప్రవర్యులను ఋత్విజులుగా వరించి రాజసూయ యాగానికి అంకురారోపణ చేశారు. అంకురార్పణ అంటారు కాదు, అంకుర ఆరోపణ అంటే బీజాలు మొలకెత్తేట్టు చేయాలి. వ్యాస మహర్షి, కశ్యప, భారద్వాజ మొదలైన మహర్షి వర్యులు ఋత్విగులుగా ఉన్నారు. శ్రీకృష్ణ ప్రభువు మీద సర్వభారాలు పెట్టి రాజసూయ యాగ యజమానుడయ్యాడు ధర్మరాజు. దిక్కు దేశాల నుంచి వచ్చిన రాజులంతా ఇచ్చే కానుకలను అందుకోవటానికి దుర్యోధనుడు కోరిన వాళ్ళకి కోరినట్లు వస్తువులు పంచి ఇవ్వటానికి కర్ణుని, అతిథులకు అభ్యాగతులకు భోజన సంబంధమైన ఏర్పాటు భీమసేనుడు, యజ్ఞానికి కావలసిన ద్రవ్యాన్ని ఎప్పటికప్పుడు సిద్ధం చెయ్యటానికి నకులుడు, శ్రీకృష్ణ వాసుదేవుడి ఆయన పరివారాన్ని తగిన పరిచర్యలు చెయ్యటానికి అర్జునుడిని, దేవతలను, గురువులను, వృద్ధులను, విప్రవర్య సమర్చనలు చెయ్యట సహదేవుణ్ణి నియోగించాడు అన్నగారు. అలాగే దిక్పాలులతో పాటు దేవతలంతా వచ్చి ఇంత గొప్పగా వెనకటి మహాయోగం ఎప్పుడు యాగం జరగలేదని కొనియాడు. యాజకులందరూ మంత్రతంత్ర యంత్ర సంబంధం ఏ లోపం రాకుండా యాగం నిర్వహించి యజ్ఞం ముగింపుకు వచ్చే అవభృత స్నానాలు అయ్యాయి. ధర్మరాజు మహాత్ములైన యాచకుడు, బంధువుడు, మిత్రుడు మొదలైన వాళ్ళందరితో కొలువు తీరి కూర్చుని ఇటువంటి మహాయోగంలో యాగం అందరికంటే గొప్పవాడై ఒక మహాత్ముడి అగ్ర పూజ చేయటం ఒక సంప్రదాయం. యుధిష్ఠిరుడు సభాసదులు అందరినీ పరికించి ఈ మహాయోగ యాగం అగ్ర పూజ అందుకునే మహాత్ముని నాకు సెలెక్ట్ చేసి చెప్పండి అని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పారు. అందరి అభిప్రాయాలు సమీకరించి సహదేవు వివేకశీలుడు కనుక, పలుకులో ప్రావీణ్యం ఉన్నవాడు కనుక, భగవంతుడు యదుకుల సంభవు అయిన శ్రీకృష్ణుని చూపు ఈ మహాత్ముని సంతుష్టి చేస్తే భువనాలను పరితుష్టి పొందుతాయి అన్నారు. కాలం, దేశమున్, క్రతువు, కర్మము, కర్తయు, భోక్తయు, జగజ్జాలం, దైవము, గురువు, సాంఖ్యము, మంత్రము, అగ్ని, ఆహుతులు, వేద, విప్రులు, జనన వృద్ధి లయంబుల హేతు భూతములు, లీలలు దానయై తగ విలింగె ఎక్కడి తేజమేశుడును, ఇతండి కందులొక ఇంచుక మోర్చెన నీ చరాచర స్థిత భువనంబులన్నీయు నశించు, ఇతండవి విచ్చి చూసిన వితతములై జనించు ప్రభ విష్ణుడు జిష్ణుడునైన ఎత్తి ఈ క్రతు ఫలుండు కాక వరుడొకండెవ్వరు అర్హులు శిష్ట పూజకు. ఈ పురుషోత్తమున్ జగదధీష్ అనంతు సర్వశక్తు చిద్రూపం అగ్రపూజ పరితోషితుంచేయ సమస్త లోకముల్ పరివేస్తుతి పొందు పృథివీవర కావు నీవు కృష్ణుని శ్రీపతి పూజ చేయుము ఎడసేయక మాటలు వేయు నేతికి. మహారాజా, దేశకాల కర్త కర్మ క్రియా భోక్త అగ్ని ఆహుతి
మొదలైనవన్నీ తానే అయినవాడు కృష్ణ పరమ. అతడు కన్ను మూస్తే ప్రళయం, తెరిస్తే సర్వచేయి. యజ్ఞ ఫలాన్ని యాగకర్తకు అందజేసేవాడు ఈ మహాత్ముడు. ఇంకా అనేక మాటలెందు. ఈ పురుషోత్తముడు, ఈ జగదధీశ్వరుడు, సర్వశక్తిమంతుడైన దేవదేవుడు, చిన్మయ రూపుడు. సమర్చన చేస్తే సర్వలోక పరితుష్టి పొందు. కనుక శ్రీపతి అయిన కృష్ణస్వామి అగ్ర పూజ ఆచరి అని అంటున్న సహదేవుడి మాటలు వింటున్న జనాలు, రాజులు, ఋషులు పరమ ఆనందం అంగీకార సూచక జయ జయ ధ్వానాలు. యుధిష్ఠరుడు సర్వతీర్థాలను సంపాదించుకున్న జలాలు శ్రీకృష్ణుడి కాళ్ళు కడి ఆ జలాన్ని తనపైన, తమ్ములపైన, మిగిలిన వాళ్ళపైన ప్రోక్షించారు. ఆ నీటి బిందువులు దేహాల మీద ఏ కొంచెం పడి వాళ్ళంతా పరమానంద భరితులై నిలిచిపోయి ధర్మరాజు విలువ గల వస్త్రాలను, రత్న ఆభరణాలు స్వామిని పూజించి ఆయన కవులలు కళ్ళలు ఆనంద బాష్పాలు నిరంతరంగా జాలువారటంచే కృష్ణస్వామి సమగ్ర దర్శన సౌభాగ్యం యుధిష్ఠరుడికి కలగదు. అక్కడ గుమికూడిన వాళ్ళందరి ముఖాల విందాలు అలాగే గగనంలో దేవతలు కూడా పూలవాలను కురిపిస్తున్న వాద్యఘోషలు నింగి నేల ఏకమైపోయాయి.